అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రముఖ నిర్మాత ఏవిఎం సంస్థ అధినేత ఏవిఎం శర్వానంద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న 85వ పుట్టినరోజు జరుపుకున్న తర్వాతి రోజే తుది శ్వాస వీడడం యాదృచ్ఛికం. దీంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన నిర్మాణ ఐకానిక్ గా ఏవిఎం ప్రొడక్షన్ నిలిచింది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 300కు పైగా సినిమాలను నిర్మించి సినీ పరిశ్రమలో ఒక అత్యున్నత వ్యక్తిగా శర్వానంద్ నిలిచారు. 1945లో ఏవిఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు. తమిళ సినిమాకు ఆద్యులు అయిన ఆయన తండ్రి ఏవి మొయ్యప్పన్ పితృస్వామ్య వారసత్వంతో విజయవంతంగా శర్వానంద్ ముందుకు తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, ప్రముఖ సినిమా నిర్మాత ఏవిఎం ప్రొడక్షన్స్ యజమాని ఏవిఎం శరవణ్ కన్నుమూశారు. ఆయన వయసు దాదాపు 85 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగానే వచ్చినటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. అయితే గురువారం ఉదయం ఆయన కాలం చేసినట్లు కుటుంబ సభ్యులు అఫీషియల్ గా కూడా తెలపడం జరిగింది. ఇవాళ ఉదయం దాదాపు 4 నుంచి 5 సుమారులో ఆయన మృతినట్టుగా తెలుస్తుంది. భారతీయ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎనలేని సేవ చేశారు. దాదాపు 315 సినిమాల పైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆయన సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒకటి అడక్కు ఈ సినిమాలు ఆయన నిర్మాణంలో తెరకెక్కినట్టు. ముఖ్యంగా మన తెలుగు విషయానికి వస్తే సునీత, ఆ ఒకటి అడక్కవచ్చు, అలాగే సంసారం ఒక చదరంగం లాంటి సినిమాలు ఆయన బ్యానర్ లో వచ్చినాయి. అలాగే ఏవిఎం ప్రొడక్షన్స్ కి భారతీయ సినిమా పరిశ్రమలో ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1946లో ఐకానిక్ ఏవిఎం స్టూడియోస్ ని స్థాపించిన ఏవి మొయ్యప్పన్ అంటే ఏవి మొయ్యప్ప చెట్టియార్ కొడుకే ఈ శరవణ్. తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఏవిఎం ప్రొడక్షన్స్ కీర్తి ప్రతిష్టలను శరవణ్ ఉన్నత శిఖరాలకు చేర్చారని మనం చెప్పుకోవచ్చు. శరవణ్ నిర్మించిన సినిమాల్లో నానోం రూపేన్, సంసారం, అతు ఎక్కిల్ ఈ సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయాయి. రజనీకాంత్ నటించిన శివాజీ, విజయ్ వెట్టైకరణ్, సూర్య అయన్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఏవిఎం స్టూడియోస్ తమిళ పరిశ్రమకు స్టార్ హీరోలని అందించిందని మనం డెఫినెట్ గా చెప్పుకోవాలి. సునీత, శర్వాన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడడంతో ఏవిఎం ప్రొడక్షన్స్ బాధ్యతలను ఆయన కొడుకు ఎంఎస్ ఖుగన్ చూసుకుంటున్నారు. శర్వాన్ మరణం ఒక శకానికి ముగింపు పలికింది. ఒక గొప్ప సినిమా వారసత్వాన్ని నిలబెట్టిన దిగ్గజాన్ని కోల్పోవడంతో సినీ ప్రపంచం మొత్తం అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో అయితే మనం సినిమాలు చూస్తున్నట్టయితే లీడర్, ఎవరైనా ఎప్పుడైనా, జెమిని, ఆ ఒకటి అడక్కు, సంసారం ఒక చదరంగం, శిక్ష, నాగు, మూడు ముళ్ళు, పున్నమి నాగు, పుట్టినిల్లు మెట్టినిల్లు, రాము, అవేకల్లు, భక్త ప్రహ్లాద, లేత మనసులు, భూ కైలాష్, జీవితం లాంటి అనేక చిత్రాలను ఏవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని అందించిన నిర్మాత. తమిళ సినిమా పరిశ్రమలో ఒక కీలక నిర్మాణ సంస్థ అయిన ఏవిఎం వందలాది విజయవంతమైన సినిమాలను అందించింది. ఈ సంస్థను మొయ్యప్ప చెట్టియార్ ప్రారంభించగా ఏవిఎం శరవణ్ దీని బాగోగులు చూసుకున్నారు. సంసారం, అది మిన్సారం, నేను ఒక ఆడపిల్లను, శివాజీ, వేటగాడు, అయాన్, మిన్సారా, కనవు లాంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన అయితే నిర్మించారు. అయితే సునీత, 2 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న నిర్మాత ఇంతలో వృద్ధాప్య కారణంగా కొన్ని సమస్యలతో అంటే ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న శరవణ్ ఇవాళ ఉదయం దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సుమారులో మరణించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 86 సంవత్సరాలు గల ఏవిఎం గత 2 ఏళ్లుగా పూర్తిగా నడవలేని ఇబ్బంది పడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. గత నెలలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ఇవాళ ఉదయం 4:30 సుమారులో విశ్వాస విడిచారు. ఎందరో సూపర్ స్టార్లను పరిచయం చేసిన ఏవిఎం సంస్థను ప్రస్తుతం ఆయన కుమారుడు ఎంఎస్ గుహన్ అయితే చూసుకుంటున్నారు.
సో మొత్తానికి తమిళ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అవ్వచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చి ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా ఆయన మరణ వార్త విని చాలా మంది సోషల్ మీడియా వేదికగా సంతాపం అయితే తెలుపుతున్నారు. సినిమా పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన నిర్మాణమైనటువంటి ఐకానిక్ ఏవిఎం ప్రొడక్షన్ అంటే ఆ సంస్థకు ఉన్నటువంటి వాల్యూస్ కూడా అలాంటివి అని మనం చెప్పుకోవచ్చు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషలో దాదాపు 315 సినిమాలకు పైగా ఇంతవరకు ఏ ప్రొడక్షన్ సంస్థ కూడా ఇన్ని సినిమాలు చేయలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏవిఎం స్టూడియోస్ యజమానిగా ఆయన ఆధునిక కాలంలో కూడా ఏవిఎం వారసత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర అయితే పోషించారు. 1986లో ఆయన మద్రాస్ టెరిస్ లో కూడా ప్రజలకు సేవ చేశారు. ఇది సినిమా రంగానికి మించి సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని అయితే ప్రతిబింబిస్తుంది. ఏవిఎం శర్వన్ లాంటి అనేక మైలురాయి లాంటి సినిమాలతో అనుబంధం కలిగి ఉన్నారు. వారి సినిమాలు ప్రేక్షకులు ఎంతగానో ప్రభావితం చేశారు. కొంతమంది చెప్పాలంటే ఒక తెలుగే కాదు, తెలుగు తమిళ అంటే ఏ భాషలో అయినా కూడా ఆ సంస్థ నుంచి వచ్చే సినిమాలు డెఫినెట్ గా ఒక బ్లాక్ బస్టర్నే కాకుండా క్లాసికల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూతే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా, అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కి కూడా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ఏవిఎం సంస్థ అంటే ఆ సినిమా స్టార్టింగ్ లో ఏవిఎం ప్రొడక్షన్స్ ఇట్లా పడగానే కూడా ఒక వైబ్ ఉండేది. అంటే ఏవిఎం సంస్థ నుంచి వచ్చే సినిమాలు కాదు, డెఫినెట్ గా ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఒక 2.5 గంటలకు సరదాగా కూర్చోవలసిన సినిమా అంటూ కూడా అలాంటి ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకున్నాడు ఈ సంస్థ అని మనం చెప్పుకోవచ్చు. సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్. ఏవిఎం స్టూడియోస్ యజమానిగా ఆయన ఆధునిక కాలంలో కూడా ఏవిఎం వారసత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1986లో ఆయన మద్రాస్ షరీఫ్ గా కూడా ప్రజలకు సేవ చేశారు. ఇది సినిమా రంగానికి మించి సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఏవిఎం శర్వానన్ అనేక మైలురాయిలు దాటి సినిమాలతో అనుబంధం కలిగి ఉన్నారు. వారి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన నిర్మాణ సంస్థ ద్వారా ఈజీఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి 5 తరాలకు చెందిన నటులతో సినిమాలు తీశారు. ఆయన నిర్మించిన ముఖ్యమైన తెలుగు చిత్రాలలో సంసారం ఒక చదరంగం, ఆ ఒకటి అడక్కు, మెరుపు కలలు, జెమిని, శివాజీ, లీడర్ వంటివి ఉన్నాయి. ఈ సినిమాలో వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా సాంస్కృతిక, సినీ పరంగా చెరగని ముద్ర వేశాయి. నిర్మాతగా సినిమాకు ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు గెలుచుకున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.